వెల్కమ్ టు మెగారైన్ బాక్స్ ఆఫీస్. సూర్య మన తెలుగు హీరోలకి ఉన్నంత క్రేజ్ ఉంది ఆయనకి టాలీవుడ్ లో. ఈ సంగతి అందరికీ తెలుసు కదా. అయితే మొన్న కరుపు సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సూర్య ఇప్పుడు ఆగస్ట్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమా సంగతి పక్కన పెడితే సూర్య కొత్త సినిమా కూడా రెడీ అయిందని, అది కూడా దీపావళికి రిలీజ్ అవుతుందని అంటున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత పీక్ స్టేజ్ని ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా విడుదల చేసిన సూర్య ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్న కథలు, కొత్త దర్శకులు, భారీ నిర్మాణ సంస్థలు, ఇలా ప్రతి సినిమాతో కొత్తదనాన్ని చూపించాలి అని ప్రయత్నిస్తున్న ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం జితూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 47 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ మూవీ విడుదల తేదీపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల చిత్ర బృందం షూటింగ్ ముగిసిన సందర్భంగా ఒక ప్రత్యేకమైన బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేసింది. షూటింగ్ సమయంలో జరిగిన సరదా క్షణాలు, యాక్షన్ సన్నివేశాల కోసం చేసిన కష్టాలు, చిత్ర యూనిట్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోతో సినిమా చిత్రీకరణ పూర్తయిందని అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి విడుదల తేదీపై పడింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సూర్య 47ను 2026 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీపావళి బాక్సాఫీస్ పోరులో సూర్య మరోసారి భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లే. ఈ వార్తకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటికే సూర్య నటించిన కరుపు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆగస్టు 14న దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తరువాత కొన్ని నెలల్లోనే సూర్య 47 కూడా విడుదలైతే ఒకే ఏడాదిలో వరుసగా 3 సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన హీరోగా సూర్య నిలిచే ఛాన్స్ ఉంటుంది. అభిమానులకైతే ఇది నిజంగా డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ట్రీట్ అని చెప్పాలి. అయితే దీపావళి బరిలో పోటీ కూడా అంతే ఆసక్తికరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటుడు సిలంబరన్ టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అరసన్ కూడా అదే సీజన్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ 2 సినిమాలు ఒకేసారి విడుదలైతే తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులు కూడా ఈ పోటీ ఎలా ఉండిపోతోందా అని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు. ఇక సూర్య 47 కథ విషయానికి వస్తే ఈసారి సూర్య పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు జితూ మాధవన్ తన సినిమాల్లో కామెడీ, థ్రిల్, యాక్షన్ అంశాలను సహజంగా మిళితం చేసే శైలికి పేరుగాంచినవారు. అదే తరహాలో ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది సాధారణ పోలీస్ కథ కాదని, వినోదానికి పెద్దపీట వేస్తూ యాక్షన్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో సూర్య ఒక విచిత్రమైన ఆలోచన విధానం కలిగిన పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారట. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే అధికారుల బృందం కూడా సాధారణంగా ఉందని తెలుస్తోంది. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ప్రత్యేకమైన పనితీరు ఉంటుందట. అలాంటి బృందం ఒక రహస్యమైన మిషన్ కోసం బయలుదేరిన తరువాత జరిగే సంఘటనలే ఈ సినిమా కథకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. కామెడీ, యాక్షన్, సస్పెన్స్, భావోద్వేగాలు, ఈ 4 అంశాలను సమపాలంగా మిళితం చేస్తూ దర్శకుడు కథను ముందుకు నడిపించినట్లుగా తెలుస్తుంది. జితూ మాధవన్ గత చిత్రాలను పరిశీలిస్తే ప్రేక్షకులను నవ్విస్తూనే కథలో ఉత్కంఠతను సాగించే ప్రత్యేక శైలి కనిపిస్తుంది. అదే మ్యాజిక్ ను ఈ సినిమాలో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో యువ నటుడు నస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలో కనిపిస్తున్నారు అని తెలుస్తోంది. మరోవైపు నజ్రియా నజీం ఫహద్ కథానాయికగా నటిస్తున్నారు. సూర్య, నజ్రియా కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతోందో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సూర్య కెరియర్ ప్రస్తుతం పూర్తి వేగంగా దూసుకెళ్తోంది. ఇటీవల విడుదలైన కరుపు సినిమాలో ఆయన మరో విభిన్నమైన పాత్రలో కనిపించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటించగా పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ వేదికలో కూడా మంచి స్పందన అందుకుంటోంది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
కుటుంబ కథ, భావోద్వేగాలు, సంగీతం ప్రధాన బలాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే సూర్య ప్రాజెక్టుల జాబితా ఇక్కడితో అయిపోలేదు. జై భీమ్తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్తో మరోసారి ఆయన చేతులు కలపబోతున్నారు. ఈ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న 48వ చిత్రం ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్లే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా కయాతు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఇలా ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు ప్రయోగాత్మక కథలు, కొత్త దర్శకులు, భారీ నిర్మాణ సంస్థలతో వరుసగా సినిమాలు చేస్తూ సూర్య తన కెరియర్ ను మరో మెట్టుకు తీసుకెళ్తున్నారు. ప్రతి సినిమాలో కొత్త పాత్రను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ఆయన చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.